ఓం శ్రీ గురుభ్యో నమః. పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి యోగ సాధన రహస్యం. ప్రమాణ రూపాలు 4 విధాలు. అవి ప్రత్యక్షం, అనుమానం, ఉపమానం, ఆప్తవాక్యం అన్నవి. కంటికి రూపం కనబడుతుంది, కానీ కన్ను మూసిన తర్వాత కూడా అది ఉన్నప్పటికీ ఎందుకు కనిపించదు? కళ్ళ సహాయంతో ఏ శక్తి ద్వారా కనపడుతోందో అది బ్రహ్మశక్తి లేదా బ్రహ్మతేజం. సమస్త తేజాలకు ఆధారం బ్రహ్మ. క్రియాపరావస్థలో తేజం ఏదీ లేదు, కానీ తేజం ఉంది. క్రియ చేసిన మీదట క్రియాపరావస్థ ఉత్పన్నమవుతుంది. ఉత్ అంటే పైన, పన్నం అంటే స్థితి. ఆ సమయంలో ప్రాణవాయువు స్థిరమై బ్రహ్మలో కలిసిపోవడం వల్ల క్రియాపరావస్థ ఉత్పన్నమవుతుంది. అంటే క్రియకు అంతకు ముందు లేని పరావస్థ కలిగిందన్నమాట. దీన్నే జ్ఞానం అంటారు. ఇది స్వయంబోధ రూపం. అయితే మరి ఈ బ్రహ్మను దేంతో పోల్చాలి? బ్రహ్మకు ఉపమానం ఏమిటి? నిజానికి దాన్ని సాధన, సాధ్య, సాధర్మ్యాల ద్వారా, అంటే ఉపమాన, ఉపమేయ, సమాన ధర్మాల ద్వారా తెలుసుకోవాలి. సాధ్యం అంటే సాధన చెయ్యవలసింది బ్రహ్మ. సాధన అంటే సాధ్య వస్తువును దేని ద్వారా పొందగలుగుతుంది క్రియ. సాధర్మ్యం అంటే క్రియకు పరావస్థ. సాధన, సాధ్య, సాధర్మ్యం. సో సాధ్యం అంటే సాధన చేయవలసింది, అంటే బ్రహ్మ మీద సాధన చేయాలి. ఆ సాధ్య వస్తువును ఎలా పొందుతాము అంటే క్రియ ద్వారా. ఆ క్రియ ద్వారా క్రియకి పరావస్థ, అదే సాధర్మ్యం. క్రియాపరావస్థలో ఉండకపోవడం వల్లనే మనస్సు రెండో వైపు పోతుంటుంది. మనస్సు రెండో వైపు పోవడం వల్లే లక్ష్య రూపం స్థిరమవుతుంది. లక్ష్యం ఉండటం వల్లే కష్టం కలుగుతుంది. రెండో వైపు మనస్సు పోవడం పృథివి చేసే పని. కాబట్టి క్రియాపరావస్థలో ఉండకపోవడమే దోషం. ప్రవృత్తిలో ఉండటం వల్లే జన్మ కలుగుతుంది. ఎందుకంటే క్రియాపరావస్థలో ఉండకపోవటం వల్ల మనసులో అన్ని కోరికలు పుట్టుకొస్తూ ఉంటాయి. వాటి వెంబడి నానా రకాల కర్మలు జరుగుతూ ఉంటాయి. కర్మఫలాన్ని అనుభవించటానికి కారణమైనది ఆ జన్మే. అందువల్ల క్రియాపరావస్థలో ఉంటే కోరిక ఉండదు. కోరిక లేకపోతే కర్మ ఉండదు. కర్మ లేకపోతే ఫలము లేదా ప్రవృత్తి అనేది ఉండదు. కర్మ అనేది అనుభవించడం కోసమే మనము జన్మ తీసుకుంటాం. ఆ కర్మే లేకపోతే మరి జన్మే ఉండదు. ఇందువల్లే జనన మరణాల్ని అడ్డగించటానికి తర్క వితర్కాల్లో పడకుండా, వృధాగా కాలాన్ని నష్టపరచకుండా క్రియ చెయ్యడాన్నే సాధన అంటారు. ఈ సాధన జరిగిన తరువాత తేజాలకు తేజమైన మహాతేజం అంటే బ్రహ్మతేజం, తేజస్సు లేనిది ఉన్నది కూడా అనే స్థితిలో ఉండడం పంచతపం. అంటే ఆ స్థితిలో తేజస్సు ఉంది, తేజస్సు లేదు. ఉంది అన్నామంటే లేదు అనేది కూడా ఎగ్జిస్ట్ అవుతుంది, అంటే ద్వంద్వంలో ఉన్నట్టు. ఇక్కడ అందుకే ఏకత్వ స్థితిలో ఉన్నప్పుడు ఉంది లేదు రెండు. ఇప్పుడు కష్టం అని మనం చెప్తున్నామంటే సుఖం అనేది ఏదో ఉంది. నువ్వు అని చెప్తున్నామంటే నేను అనేది కూడా ఉంది, అంటే ద్వంద్వం ఉంది. కానీ వీరున్న స్థితిలో ఉంది లేదు, ఆ రెండు కూడా సపరేట్ అవ్వవు. ఆ రెండు ఒక్కటిగా కలిసిపోయి ఒక్కటై ఉంటాయి. ఆ స్థితిలో ఉండడమే పంచతపం. అంటే 4 దిక్కుల అగ్ని, పైన సూర్యుడు. ఈ 5 పంచతాపాలు లేదా ఉత్తాపాలు, వీటి మధ్య తపస్సు చేయడమే పంచతపం. వర్తమానం ఉండకపోతే భూత భవిష్యత్తులు ఉండవు. ఇందువల్ల భూత భవిష్యత్తులకు వర్తమానం అపేక్ష ఉంది. వర్తమానం లేనిదే ప్రత్యక్షం అంటే ఇంద్రియగ్రాహ్యం తాలూకు ఆభాసం లభించదు. ప్రత్యక్షం ఉన్నప్పుడు అదే వర్తమానం.
అందువల్ల వర్తమానం లేకపోవడంలో అంటే కాలం తాలూకు అభావంలో, అంటే కాలం లేకుంటే ప్రత్యక్షం లేదా ఇంద్రియ గోచరం అనేది ఉండదు. మరి ప్రత్యక్షమే లేనప్పుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఏవీ ఉండవు. వర్తమానం ఉంది అని చెప్పినట్టయితే భూత భవిష్యత్ కాలాలు కూడా ఉన్నాయని చెప్పాల్సి వస్తుంది. అదే ప్రత్యక్షం అన్నట్టు, అంటే వర్తమానం లేకపోతే అవి లేవు. వర్తమానం ఉంది అంటే ఇంద్రియ గ్రాహ్యం అనేది, అంటే ఇంద్రియాలతో గ్రహించటం అనేది కూడా ఉంటుంది. అదే ఆ వర్తమానం అనేది లేకపోతే ఏది ఉండదు. ఆ క్రియా పరావస్థలో అందుకే ఆ ఇంద్రియాలతో గ్రహించటం అనేది ఏది ఉండదు. అక్కడ వర్తమానం అనేది లేదు. కాబట్టి ఏ కాలము ఉండదు, అసలు ఆ కాలం అనేదే ఉండదు. పరావస్థ ఉండే క్రియ సాపేక్షం. ఇదే అగ్నిహోత్ర యజ్ఞం, ఇదే స్తుతి. క్రియ చేయడానికి ఎవరైనా అనిచ్ఛ తెలిపినట్లయితే క్రియను ప్రశంసిస్తూ ప్రత్యక్ష దృష్టాంతాల ద్వారా అతనికి తెలియచెప్పి క్రియ పట్ల ఉత్సాహం కలిగించడము, ప్రోత్సాహం చేయడము స్తుతి. అంటే క్రియ చేస్తే మేలు కలుగుతుంది, శుభం చేకూరుతుంది, వెనక అనేక మందికి దీనివల్ల ఉత్తమ గతి కలిగింది అంటూ చెప్పాలి. క్రియాదీక్ష తీసుకుని ఎవరైనా క్రియ చెయ్యకపోయినట్లయితే, దాన్ని విడిచిపెట్టినట్లయితే వారిని నిందించాలి. క్రియ చేస్తే అన్ని విధాలా మేలు కలుగుతుందని అతనికి పదే పదే తెలియచెప్పాలి. ఏ ఔషధ ప్రయోగం వల్ల రోగం పోతుందో ఆయుర్వేదంలో రాసి ఉంది. ఆ ఔషధాన్ని ప్రయోగించిన మీదట రోగం ఉపశమించి తొలగిపోయినట్లయితే అప్పుడు దాన్ని ప్రామాణికమని తెలుసుకోవాలి. అలాగే మనశ్శాంతి కోసం లేదా మనస్సు కోసం ఏర్పడ్డ క్రియ కూడా ప్రామాణికమే. ప్రామాణికం అంటే జెన్యూన్ అని, ట్రస్ట్ వర్తి, అది ప్రూవ్ అయింది అన్నట్టు. అంటే ఒక మెడిసిన్ వేసుకున్నప్పుడు రోగం పోతుంది అని ఆయుర్వేదంలో రాసి ఉన్నప్పుడు ఆ మెడిసిన్ తీసుకున్నప్పుడు నిజంగానే రోగం పోయింది అంటే అది ప్రూవ్ అయ్యింది, కరెక్ట్గా చెప్పారు అన్నట్టు. అలాగే మనశ్శాంతి కోసం, మనస్సు కోసం కూడా ఈ క్రియ చేయడం అనేది జెన్యూన్ మెథడ్, ప్రూవెన్ మెథడ్ అన్నమాట. సరైన సమయంలో సరైన మందు వాడకపోతే రోగం నయం ఎలాగ అవ్వదో, సరైన గురువు దగ్గర మనస్సును త్రాణ కోసం ఉపాయం పొందకపోయినట్లయితే మంత్రం వృధా అయిపోతుంది. మనస్సు త్రాణ అవస్థకే మంత్రము అని పేరు. ఈ స్థితి కలిగిన వాళ్ళని ఆప్తులని, అభ్రాంతులని అంటారు. అలాంటి ఆప్తులు ఇతరుల దుఃఖానికి మనస్సు కరిగి క్రియను ఉపదేశిస్తూ ఉంటారు. మనస్సును సంపూర్ణంగా అర్పించటం వల్ల క్రియాపరావస్థ కలుగుతుంది. ఇదే సంప్రదానం. మనస్సును ఉత్కృష్టంగా అర్పించినట్లయితే అది అతన్ని ఎన్నటికీ విడువదు. అలాంటి స్థితిలో ఎప్పుడూ ఉంటాడు అతను. అప్పుడు ఆ స్థితే నిత్యం. క్రియాపరావస్థలో గాఢమైన నిష ఉంది. ఆ తర్వాత ఉండే కొద్దిపాటి అల్పమైన నిషాను క్రియాపరావస్థకు పరావస్థ అంటారు. యోగులు ఈ స్థితిలో నిలిచి ఉండి తమ పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. అందుకే వారు అన్ని పనులు చేస్తూనే ఉన్నా ఏమీ చెయ్యనివారు. క్రియాదీక్ష తీసుకున్నంత మాత్రాన్నే క్రియాపరావస్థ కలగదు. దీనికి దీర్ఘకాలం పాటు తప్పనిసరిగా అభ్యాసం చెయ్యాలి. అందువల్ల క్రియ పొందడం క్రియాపరావస్థకు హేతువు కాదు. క్రియ చేసినప్పుడే క్రియాపరావస్థ అంటే సమాధి కలుగుతుంది. ఇందుకని అభ్యాసమే క్రియాపరావస్థకు హేతువు అంటే కారణం. దీనికి నిషేధాలేవి లేవు. అతీంద్రియమైన క్రియాపరావస్థ అంటే సమాధిలో ఎక్కడ ఉన్నారో, ఏ స్థితిలో ఉన్నారో, ఏ విధమైన సుఖం కలిగిందో నిర్ణయం చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే నిర్ణయం చేసే మనస్సు అప్పుడు అక్కడ ఉండదు. అది అన్ని విధాల తత్వ అతీతం, గుణాలకి అతీతం, గుణాతీతం, సత్వాతీతం. దీంట్లో స్పర్శ లేకపోయినందువల్ల దానికి నిత్యత్వానికి
ప్రతిషేధం లేదు, దాన్ని వెల్లడించే ఉపాయము లేదు. వ్యక్తిలో గుణం విశేషంగా ఆశ్రయం పొందటం వల్ల దాన్ని మూర్తి అంటారు. మీరు కృష్ణమూర్తి పూజ చేస్తూ ఉంటారు, కానీ మీరు పూజిస్తున్న కృష్ణుడి మూర్తిలో విశేష గుణం ఉండడం దూర విషయం. సామాన్యమైన సత్వరజస్తమో గుణాలు కూడా లేవు. విశేష గుణం అంటే అనంత గుణ సంపన్నుడైన ఆ నారాయణుడి, ఉత్తమ పురుషుడి మూర్తి నాలో, మీలో, అందరిలో ఉంది. ఆయన్ని తెలుసుకుంటేనే సత్యనారాయణుణ్ణి తెలుసుకున్నట్టు, లేకపోతే మిథ్యానారాయణుణ్ణి తెలుసుకున్నట్లే. ఆత్మకు కారణం బుద్ధి కాదు. బుద్ధి విషయం ఎప్పుడూ చంచల మనస్సుది. స్థిర మనస్సులో ఏదీ లేదు. ఎందుకంటే బ్రహ్మ ఎప్పుడూ ఒకే భావంలో ఉన్నాడు. అపరివర్తనశీలుడు అంటే మార్పు చెందనివాడు బ్రహ్మ. మనస్సు, ఆత్మ వీటన్నింటిలో కేవలం పేర్ల తేడాయే ఉంది. మనస్సు ఆత్మలో కలిసినప్పుడు అది ఆత్మ. అదే కనుక తత్వంలో కలిస్తే అప్పుడు మనస్సు. ఇంద్రియాలన్నీ మనస్సు వశంలో ఉన్నాయి. మనస్సు ఆత్మవశంలో ఉంది. ఆత్మ పరమాత్మ వశంలో ఉంది. ఒక బ్రహ్మే అన్నీ అవుతున్నాడు. పూర్వజన్మ అలవాట్ల కారణంగా హర్షం, భయం, శోకం, క్రోధం మొదలైనవన్నీ కలుగుతూ ఉంటాయి. పూర్వజన్మలో సత్వగుణంతో కూడిన పనులు చేసి వచ్చినట్లయితే ఈ జన్మలోనూ పరజన్మలోనూ సత్వగుణం గల పనులే చేస్తాడు. పూర్వజన్మలో సత్వగుణం కలవాడు ఈ జన్మలో పసితనం నుంచే ధర్మపరాయణుడు అవుతాడు. అలాగే తమో గుణం కలవాడు స్వభావతః హింసా ప్రవృత్తి కలవాడు, లేదా మందుడు, లేదా నీచ మనోవృత్తి కలవాడు అవుతాడు. పసితనం నుంచే అతని లక్షణాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. కప్పను చూసి ఒకడు బెదురుతాడు, ఇంకొకడు చేత్తో పట్టుకుంటాడు. పుత్రశోకంతో ఒకడు బాధపడుతూ ఉంటాడు, మరొకడికి రవ్వంత శోకం కూడా ఉండదు. కానీ పూర్వజన్మను అనుసరించి ఆత్మకు హర్షం, విషాదం, భయం, శోకం, క్రోధం వంటి వాటితో సంబంధం ఏమీ లేదు. కోరికలన్నీ మనస్సులోనే పుడతాయి. ఇచ్ఛారహితుడికి జన్మ లేదు. ఆత్మ ఇచ్ఛారహితమైనప్పుడు ఆత్మకు పుట్టుక ఎలా సంభవం? ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తి భౌతిక శరీరం మాత్రమే పడిపోతుంది. ఆ వ్యక్తి మనస్సు చనిపోదు. ఆ మనస్సులోనే ఇవన్నీ ఉంటాయి: కోపము, అసహ్యం, భయము, ద్వేషము, శోకము. ఇవన్నీ కూడా ఆ మనస్సు మన సూక్ష్మ శరీరంలో ఉంటుంది. ఆ సూక్ష్మ శరీరంలో కలిగిన ఆ భావాలే, మనస్సులో కలిగిన ఆ భావాలే ఈ మన భౌతిక శరీరం రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ శరీరం నాకు ఒకరి మీద కోపం ఉంది, ఒకరి మీద అసహ్యం ఉంది అనేసి జస్ట్ ఆ బాడీ వెళ్ళి ఎవరిని ఏమీ చెయ్యదు. కానీ మన లోపల మనస్సు అనేది ఉంటుంది. అది మనకి పంపిస్తూ ఉంటుంది, నీకు వీడంటే కోపం, సో వీడిని వెళ్ళి నువ్వు అలా హర్ట్ అయ్యేలా మాట్లాడు, వాడిని బాధ పెట్టు అన్నట్టు. సో మన భౌతిక శరీరం కేవలం ఒక పనిముట్టు అంతే ఆ మనస్సుకి, ఆ సూక్ష్మ శరీరానికి. అలాగా ఇప్పుడు మనం చనిపోయినప్పుడు మన మనస్సులో ఉండే ఈ బ్యాగేజ్ ఏదైతే ఉందో, ఈ కోపం, అసహ్యం, ఈ అరిషడ్ వర్గాలు అనుకోవచ్చు, ఇవన్నీ కూడా మనం మోసుకుని వెళ్తాం. చచ్చిపోయిన తర్వాత ఈ బాడీ ఒక్కటే కింద పడిపోతుంది, మనస్సు అంతా మోసుకొని పోతుంది. కొద్ది రోజులకి మనకి సరైన సూటబుల్ మాతృగర్భం ఏదైనా దొరికితే మళ్ళీ జన్మ తీసుకుంటాం. కానీ ఆ సబ్కాన్షియస్ మైండ్ అనేది ఉంటుంది. ఆ సబ్కాన్షియస్ మైండ్ అంటే ఒక స్టోరేజ్ డేటా ప్లేస్ అన్నమాట. అందులో ఈ మనస్సులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ అందులో ఉంటాయి. మళ్ళీ మనం జన్మ తీసుకున్నప్పుడు అవన్నీ కూడా పూర్వజన్మ సంస్కారాలుగా తెచ్చుకుంటాం. కొన్ని బ్యాగేజెస్ మనకి, అందుకే కోపము అవన్నీ కలుగుతూ ఉంటాయి. కొంతమందిని చూసినా, కొన్ని రకాల వ్యక్తుల్ని చూసినా, కొంతమందికి ఒక మతం అంటే కోపము, కొంతమందికి ఒక వ్యక్తి అంటే కోపము, ఇలాగా అవన్నీ కూడా గత జన్మల్లో సంస్కారాలు మనకి వెంట వస్తూ ఉంటాయి. అవన్నీ మోసుకొని వస్తూ ఉంటాం. వాటిని వదిలించుకోవటానికి ప్రయత్నం చెయ్యాలి. కానీ ఆ ప్రయత్నం చెయ్యనప్పుడు
మళ్ళీ మళ్ళీ అవే స్ట్రాంగ్గా తయారవుతాయి ఆ గుణాలే మనలో. ఇక్కడ అదే చెప్తున్నారు. అందుకే పూర్వజన్మలో మంచిగున్న వాళ్ళైతే, సత్వగుణంతో ఉన్న వాళ్ళైతే, అంటే ఆ జన్మకే ఆల్రెడీ జ్ఞానం వచ్చి, అంటే ఎన్నో జన్మలు ఇలాగ అజ్ఞాన జన్మలు అయిపోయి జ్ఞానం తెలుసుకుని మంచిగా సత్వగుణంలో ఉండే వ్యక్తి అయితే తర్వాత జన్మలో కూడా కాస్త మంచి పనులే మొదలు పెడతాడు చేయటం. అంటే ఒకరికి చెడు చెయ్యాలనే తలంపు తొందరగా రాదు. అయ్యో ఎందుకు అలా చేయటం, వాళ్ళు బాధపడతారు అనుకుంటాం. అలా కాకుండా గత జన్మలో ఇంకా తామసిక గుణంతోనే పూర్తిగా ఆ హింసా ప్రవృత్తిలోనే ఉన్నవాడు, తమో గుణం ఉన్నవాడే అయితే ఈ జన్మలో కూడా వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళల్లో ఆ హింసా ప్రవృత్తి అనేది చక్కగా ప్రస్ఫుటమవుతూ ఉంటుంది, కనపడుతూనే ఉంటుంది. వాళ్ళు చేసే పనుల్లో ఒకరిని బాధించటానికే ఉంటారా అన్నట్టుగా ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళు ఇంకా ఎన్నో జన్మలు తీసుకోవాలి. అందరూ ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే. ఎన్నో జన్మలు తీసుకోగా మనం పైకి వెళ్ళి రివ్యూ చేసుకున్నప్పుడు మన లైఫ్ని చనిపోయిన తర్వాత, ఓ ఇలాగా ఎన్ని తప్పులు చేశానా నేను, మన సినిమా మనకు చూపిస్తారు. మనం పైకి వెళ్ళాక నువ్వు ఇది చెయ్యాలని వెళ్ళావు, ఇది చేశావు అంటే అక్కడ చూస్తాం, అయ్యో ఇంత అనవసరంగా ఎలా బాధ పెట్టాను నేను ఒక వ్యక్తిని, నేను ఆ పని ఇంకోసారి చెయ్యను. ఒకవేళ మాంసం తినే వ్యక్తి అనుకోండి గత జన్మలో, అక్కడ పైకి వెళ్ళి చూసుకున్నప్పుడు తను డిసైడ్ చేసుకొని వస్తాడు, ఓ నేను ఒక జీవిని అనవసరంగా చంపను, నేను మాంసం తినను ఈసారి నుంచి ఈ జన్మలో. అలాంటివి కొన్ని మనం అనుకొని వస్తాము. అక్కడ అది మనకు బాగా స్ట్రాంగ్గా ఉందనుకోండి లోపల, మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మాంసం తినమంటే తినరు, అందరూ తినలేరు. అంటే వాళ్ళ జన్మలు అయిపోయాయి, దాన్ని తెలుసుకుని దాటిపోయారు. కానీ అన్నీ మంచిగా ఉన్నాయా అంటే లేదు. మనం జన్మ తీసుకున్నాక ఎన్నో విషయాలు మనల్ని మనం మార్చుకునే ఉంటాయి. ఒక విషయంలో అలాగ పాటించవచ్చు, కానీ మిగతా హింసా ప్రవృత్తి అయితే ఉంటుంది. అంటే ఒకరిని బాధ పెట్టేలా మాట్లాడడం అవ్వచ్చు, కోప్పడ్డం అవ్వచ్చు, అసహించుకోవటం, అలాంటివి ఉంటాయి ఇంకా గుణాలు. వాటన్నింటినీ కూడా మనం దాటి వెళ్ళాలి. అంటే ఇంకా ఎన్నో జన్మలు అలా తీసుకుంటూ ఒక్కొక్క దాని నుంచి దాటుకుంటూ వెళ్తామన్నమాట. ఇప్పుడు వారు యోగిరాజులు ఏం చెప్పారు, కప్పను చూసి ఒకడు భయపడతాడు, మరొకడేమో చేత్తో పట్టుకుంటాడు. అంటే వాడికి ఆ భయం అనేది లేదు, ఆ భయాన్ని వాడు గత జన్మల్లో అధిగమించేశాడు కాబట్టి వాడు దాన్ని పట్టుకోగలుగుతున్నాడు. బట్ ఇంకొకడు ఇంకా ఆ స్థితిలో లేడు, ఇంకా కొద్ది జన్మలే గడిచాయి, ఇంకా ఆ భయం అనే స్థితిని ఇంకా దాటలేదు అతను గత జన్మల్లో. కాబట్టి ఈ జన్మలో ఆ భయం అనేది ఉంటుంది. కప్పను చూసినా దేన్ని చూసినా భయపడతాడు. కొడుకు చనిపోయాడు, ఆ తల్లిదండ్రులు ఎంతో బాధపడుతూ ఉంటారు. పుత్రశోకం అంటే ఇంకా మనం ఆ బంధాల ఇదిలోనే ఉన్నాం కాబట్టి మనకు బాధేస్తుంది, మనకు సంబంధించిన వాళ్ళు అంటూ చనిపోతే. కానీ అవన్నీ దాటిపోయి ఇప్పుడు యోగిరాజుల స్థితిలో ఉన్నవాళ్ళు అనుకోండి, అన్ని స్థితులు దాటిపోయి ఎన్నో జన్మలు గడిచి ఎంతో జ్ఞానం పొంది ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి ఎవరు ఉన్నా ఎవరు పోయినా వాళ్ళకి ఆ శోకం అనేది ఉండదు. వాళ్ళు దేన్నైనా ఒకే రకంగా స్వీకరించగలిగే స్థితి ఉంటుంది. అలాగా ఇవన్నీ కూడా మన మనసులో ఉంటాయి. ఇంకా ఇంద్రియాలోలత్వంలోనే ఉన్నవాళ్ళు సాధన ద్వారా ఆ ఇంద్రియాలని మనస్సులో లయం చేయాలి. ఆ మనస్సుని తీసుకుని వెళ్ళి ఇంకా సాధనలో ఆత్మలో లయం చేయాలి. ఆ ఆత్మని తీసుకెళ్ళి పరమాత్మలో లయం చేయాలి మనం. కాబట్టి ఇవన్నీ ఆత్మలో ఉండవు. మన మనస్సు అనేది ఒకటి తయారవుతుంది పుట్టిన తర్వాత. ఆ మనస్సు నుంచి అలా మనం జన్మలు తీసుకొని వెళుతూ ఉంటాం. అన్ని రకాల అరిషడ్వర్గాలను జయించి, అన్ని రకాల మోహాలని అన్నింటినీ కూడా అధిగమించి జయించగలిగే స్థితి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మళ్ళీ మనకు జన్మ తీసుకునే అవసరం అనేది ఉండదు. అంతవరకు జన్మ తీసుకుంటూనే ఉంటాం. అంటే కోపం మీద లెసన్ అయిపోయింది మనకి, ద్వేషం మీద లెసన్ని దాన్ని అధిగమించటం కోసం వెళ్ళిపోతాం అన్నమాట. అలాగా మనం లైఫ్ అంతా నేర్చుకోవడమే. మనకు శత్రువులంటూ ఎవరూ లేరు, మిత్రులంటూ ఎవ్వరూ లేరు. అన్నీ లర్నింగ్ ప్రాసెస్. ప్రతిదీ మనం నేర్చుకోవడం కోసమే తెచ్చుకున్నాం. ప్రతి విషయాన్ని, ప్రతి సంఘటనని, ప్రతి వ్యక్తిని మన జీవితంలో మనం నేర్చుకోవడం కోసము, దాటడం కోసం, ఈ స్థితులన్నీ దాటి యోగిరాజుల వంటి స్థితి చేరటం కోసమే తెచ్చుకున్నాం.
ఆ స్థితి చేరే వరకు మనం సాధన అనేది ఏదో ఒక రకమైన సాధన, ఎవరు ఎందులో ఉంటే అందులో, మంత్రజపం చేసేవాళ్ళు అది, ధ్యానం చేసేవాళ్ళు ధ్యానం, క్రియ చేసేవాళ్ళు క్రియ, ఇలాగా వాళ్ళ సాధనలో వాళ్ళు దాన్ని గట్టిగా పట్టుకొని ముందుకు వెళుతూ ఉంటే అప్పుడు ఇవన్నీ దాటగలుగుతాం. ఈ స్థితులన్నీ మనము ఈ నెగిటివ్గా ఏవైతే ఉన్నాయో అవన్నీ దాటగలిగే స్థితి మనకు వస్తుంది. కానీ యోగిరాజులు ఏమంటున్నారంటే, మీరు ఏ సాధన చేసేదానికంటే కూడా ఈ క్రియా సాధన వల్ల మీకు ఆ స్థితి చాలా తొందరగా వచ్చేస్తుంది. మీరు తొందరగా అధిగమించగలుగుతారన్నీ, మీ కర్మలని తొందరగా నాశనం చేసుకోగలుగుతారు. అప్పుడు మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకునే అవసరం అనేది ఉండదు. ఆయనలోకి కలిసిపోతాం, మన ఆత్మని పరమాత్మలో కలిపేస్తామన్నమాట. అందుకే ఇక్కడ చెప్పారు, పూర్వజన్మను అనుసరించి ఆత్మకు హర్షం, విషాదం, భయం, శోకం, క్రోధం వంటి వాటితో సంబంధం ఏమీ లేదు. కోరికలన్నీ మనస్సులోనే పుడతాయి. ఇచ్ఛారహితుడికి జన్మ లేదు. అంటే ఇంకా కోరికల్ని జయించేసిన వాడికి, మనస్సుని జయించేసిన వాడికి ఇంకా జన్మ లేదు. ఆత్మ ఇచ్ఛారహితమైనప్పుడు ఆత్మకు పుట్టుక ఎలా సంభవం? కానీ ఆత్మ తాలూకు గుణం విశిష్టమైన మీదటే జన్మ కలుగుతుంది. గుణరహితమైన వృక్షం ఎండిపోయినట్లే ఆత్మ నిర్గుణం కావటం వల్లనే బ్రహ్మలో లయం అయిపోతుంది. మన మనసులోంచి తీసుకొని వచ్చాం, మన సబ్కాన్షియస్ మైండ్లో చెప్పాం కదా, కోపమో ద్వేషమో అలాంటివేవో పెట్టుకొని ఆ ఒక విశిష్టమైన గుణం ఉంది, దానికోసమే జన్మ కలుగుతుంది. అదే దాని నుంచి అంటే ఆత్మ నిర్గుణం అయిపోతే ఆ గుణంని అధిగమించేస్తే బ్రహ్మలో లయం అయిపోతుంది. బ్రహ్మ అనంతం, బ్రహ్మ నుంచే అన్నీ కలిగాయి. ఇందువల్ల బ్రహ్మ క్షమత కూడా అనంతం, అంటే సమర్థత కూడా అనంతం. బ్రహ్మజ్ఞులు అపరిమిత క్షమతావంతులు, అంటే సర్వసమర్థులు అవుతారు. బ్రహ్మ అణువుల కూడిక వల్లే 3 లోకాల సృష్టి జరిగింది. అందువల్ల బ్రహ్మ అణువులో ఆ 3 లోకాలని చూస్తారు. కానీ స్థిరత్వంలోని ఎక్కువ తక్కువల కారణంగా, మనోగుణాల కూడిక కారణంగా అవస్థా భేదం వల్ల వేరువేరుగా కనిపిస్తూ ఉంటాయి. మూలాధారంలో జగద్ధాత్రి, సరస్వతి, గణపతి, బ్రహ్మ, స్వాధిష్టానంలో రాధాకృష్ణులు మొదలైన వారు ఇలాగే కనిపిస్తూ ఉంటారు. ఇది చూసే పని కూడా పదార్థ ధర్మమే. కానీ క్రియాపరావస్థలో అంటే సమాధిలో ఏది కనిపించదు. అలాంటి స్థితిలో కనిపించకపోవడమే ధర్మమైనప్పుడు ఇక ఎందుకు కనిపిస్తుంది? బ్రహ్మ అణువులోని ఏ భాగంలో ఏది ఏ విధంగా వ్యక్తమవుతుందో అదే కనిపిస్తుంది. ఎందుకంటే బ్రహ్మ తాలూకు ప్రతి ఒక్క అణువులోనూ 3 లోకాలున్నాయి. ఆ అవస్థ సూక్ష్మరూపంలో భూతాల్లో ప్రతిఘాత కారణంగా వేరువేరుగా కనిపిస్తుంది. ఇందువల్ల దాన్ని చూడడం కూడా భౌతిక ధర్మమే. కూటస్థంలోని మహాజ్యోతి ఇతరమైన లౌకిక జ్యోతుల్ని కమ్మి ఉండటం వల్ల పగలు ఉల్కాపాతం మాదిరి ఏది కనిపించదు. కానీ బ్రహ్మజ్యోతి విశిష్టం దేవతలకు, సిద్ధులకు వారిలో యోనిముద్ర ద్వారా కనిపిస్తుంది. బ్రహ్మ తేజో విశిష్టులైపోయినప్పుడు, అంటే తమంత తాము బ్రహ్మలో కుదురుకొన్నప్పుడు అన్నీ కనిపించడం మొదలైంది. ఎందువల్లనంటే బ్రహ్మాణువులోని ఒక అంశంలోనే జగత్తు నెలకొని ఉంది. దీన్ని సూచిస్తూ ప్రమాణం చూపిస్తూ గీతలో ఏకాంశేన స్థితో జగత్ అని చెప్పడం జరిగింది. ఇంకా ఎక్కువగా ప్రాణకర్మ, ఓంకార క్రియ చేస్తూ ఉంటే సమాన తేజో విశిష్ట స్థితి కలిగినప్పుడు చిన్న పెద్ద లేని స్థితిలో, భౌతిక ధర్మాలకు అతీతమైన స్థితిలో దేనికి ఏ విధమైన ఆవరణ ఉండదు. అంటే తెర, మరుగు అనేది ఉండదు. యోగులకు ఈ విధమైన తేజో విశిష్ట ఆవరణహీన స్థితి కలిగినప్పుడు వారు చూడకపోయినా అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఈ బ్రహ్మతేజం అంతటా తెలుస్తూ ఉంటుంది. ఆ సమాధి స్థితిలో క్రియాపరావస్థలో ఉన్నప్పుడు వాళ్ళు చూడాలి అనుకోకపోయినా వాళ్ళకి అన్నీ కనిపిస్తూ ఉంటాయి. కానీ అసమానం అయిన కారణంగా అప్రకాశము, అవ్యక్తము సమానము అయినందువల్లే
ప్రకాశితము వ్యక్తము అయింది. బ్రహ్మజ్యోతి ద్వారా ప్రకాశితమైనందువల్ల లోపలున్న మూర్తులన్నీ అంతర్దృష్టి ద్వారా కనిపిస్తున్నాయి. తిరిగి బ్రహ్మజ్యోతి లోపలికి ప్రవేశించిన మీదట లేదా దాంట్లో లయం ప్రాప్తించిన మీదట చూడ్డం వినడం వంటి కర్మ ఏదీ ఉండదు. నీళ్లల్లో పడ్డ ఉప్పు మాదిరిగా ఆ సమయంలో అజ్ఞానం తాలూకు ప్రకాశరూప స్వచ్ఛ గుణం ఉండకపోవటం వల్ల కూటస్థం కూడా కనిపించదు. క్రియ చేసి స్థిరమైన మీదటే బుద్ధి ఏర్పడ్డము, ఆ స్థితిలోనే ఎప్పుడూ ఉండడము జరుగుతాయి. కానీ స్థిరంగా ఉండడం వల్లే గతి సంభవమైన చోటల్లా ఆకృతి కనిపిస్తూ ఉంటుంది. క్రియాపరావస్థ శూన్య బ్రహ్మ అయినప్పుడు ఇక ఏమీ ఉండదు. దానికి వ్యతిరేక స్థితిలోనే చూడ్డము వినడము అనేవి సంభవం. ఈ చూడ్డము వినడము అన్న స్థితి తొలగిపోయిన మీదట ఆ అనిత్య కారణం చూడ్డము వినడము ఒకేసారి జరక్కపోవడం వల్ల అది నిత్యం కాదు. ఇందువల్ల బ్రహ్మలో ఉనికి ఏర్పడకపోవటం వల్ల అవయవాంతర స్థితి కలుగుతుంది. అంటే రెండో వైపు మనస్సును లగ్నం చేయటం వల్ల గృహస్థు, సన్యాసి, బ్రాహ్మణుడు, క్షత్రియుడు మొదలైన ఉపాధులు ఏర్పడతాయి. ఆత్మ మనస్సు రెండూ ఒక్కటే. ఆత్మ క్రియాపరావస్థలో నిర్లిప్తంగా ఉంటుంది. అదే సుఖదుఖాలను గణించినప్పుడు మనస్సు అనిపించుకుంటుంది. విభుడి ఉత్పత్తి జరుగుతుంది. కానీ మనస్సు ఉత్పత్తి ఎందుకు జరగదు? చంచల మనస్సు స్థిరమైనప్పుడు విభుడవుతుంది. అప్పుడు ఆత్మ రెంటిని చూడగలుగుతుంది. అది స్థిరమై మనస్సులోకి ప్రవేశించినప్పుడు విభుడు అంటే బ్రహ్మ అవుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆత్మ మనస్సు రెండూ ఒక్కటే. క్రియాపరావస్థలో ఆత్మ నిర్లిప్తంగా ఉంటుంది, ఏది పట్టించుకోదు. అదే ఆత్మ సుఖదుఖాలను పరిగణించినప్పుడు మనస్సు అనిపించుకుంటుంది. మనస్సు స్థిరమై ఆత్మలోకి లయమైపోయినప్పుడు బ్రహ్మ అవుతుంది. బ్రహ్మలో ఒకే మాటు సంయోగము, దాంతోపాటే జ్ఞానోత్పత్తి జరుగుతాయి. ఈ జ్ఞానం క్రియాపరావస్థలో కలుగుతుంది, చంచల మనస్సులో కాదు. మనస్సు స్థిరత్వమే బుద్ధి. ఎందుకంటే ఆ సమయంలో చూడడం, చూడకపోవడం, తెలుసుకోవడం, తెలుసుకోకపోవడం ఇవి ఏవి ఉండవు. అప్పుడిక విరుద్ధత ఉండదు. విరోధ స్థితి లేనప్పుడు అన్నీ నిత్యమే కావడం వల్ల బుద్ధి కూడా నిత్యమే. అందువల్ల క్రియాపరావస్థ కలగడం అంటే ఇచ్ఛారహితం కావడమే జ్ఞానం. ఈ స్థితి ఆత్మక్రియ ద్వారానే సంభవం. ఈ స్థితి ఆత్మక్రియ ద్వారానే సంభవం. ఏ సాధనం ద్వారా అంటే ఏ ఉపాయం ద్వారా జ్ఞానం కలుగుతుందో ఆ సాధనాన్ని సమ్యక్ రూపంలో ప్రయోగించటాన్నే జ్ఞానము అంటారు. జ్ఞానం క్రియకు పరావస్థలో కలుగుతుంది. ఆ స్థితిని పొందే సాధనం క్రియ. సమ్యక్ రూపంలో అంటే ఉత్తమంగా క్రియ చేసిన మీదట జ్ఞానం కలుగుతుంది. అంటే క్రియ పరావస్థను గురించిన ఎరుక ఏర్పడుతుంది. ఇలా సమ్యక్ రూపంలో క్రియ చెయ్యటం ఆత్మ చేసే పని. ఎందుకంటే ఆత్మ లేనిదే క్రియ చేసేది ఎవరు? ఆత్మ ద్వారా సంస్కారం కలగడం వల్ల ఆత్మలో మనస్సుకు సన్నికర్ష ఏర్పడుతుంది. అప్పుడు క్రియ చేయాలన్న కోరిక పుడుతుంది. క్రియ చేస్తూ ఉంటే మనస్సు ఆత్మలో కలిసిపోతుంది, ఏకాత్మ అవుతుంది. ఈ విధంగా ఆత్మ, మనస్సు అన్న వాటి సన్నికర్ష స్థితిలో స్మరణ కలుగుతుంది. ఉత్తమంగా క్రియ చేస్తేనే జ్ఞానం కలుగుతుంది. అప్పుడే క్రియాపరావస్థను గురించిన ఒక అవగాహన అనేది, ఒక ఎరుక అనేది మనకు వస్తుంది. ఇలాగా అంటే ఉత్తమంగా క్రియ చెయ్యటం ఆత్మ చేసే పని. ఆత్మ లేకపోతే క్రియ ఎవరు చేస్తారు? ఆత్మ ద్వారా సంస్కారం కలగడం వల్ల ఆత్మలో మనస్సుకు ఒక క్లోజ్నెస్, ఒక కాంటాక్ట్ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు మనం గత జన్మల్లో మంచిగా సాధన చేసుకుని జ్ఞానం పొంది ఉంటే ఈ జన్మలో మనస్సు ఆత్మ ఆ కాంటాక్ట్లో ఉన్నప్పుడు దానికి ఆ సంస్కారం అనేది ఉంటుంది. గత జన్మలో ఓకే మంచిగా ఉన్నాము, మంచిగా సాధన చేశాము,
సత్కార్యాలే చేసి బ్రతికాము అన్నప్పుడు ఇప్పుడు కూడా మంచే చేస్తాము అన్నట్టుగా ఉంటుంది. ఆ సంస్కారం వల్ల క్రియ చేయాలి అనే కోరిక అనేది కలుగుతుంది మనస్సుకు. అప్పుడు అది క్రియ చేయటం మొదలు పెడుతుంది. అంటే ఆ మనస్సుకు ఆ కోరిక కలగాలి. ఇంద్రియాల వైపు బయట వైపు వెళ్లకుండా ఇటువైపు రావాలి. వచ్చి ఈ కోరిక క్రియ చెయ్యాలి, నేను ఆత్మపరంగా ముందుకెళ్ళాలి, ఉన్నతి చెందాలి అనే కోరిక ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఆ క్రియ చేస్తాం. ఆ క్రియ చేస్తూ ఉన్నప్పుడు మనస్సు అనేది ఆత్మలో కలిసిపోయి ఒక్కటే ఆత్మ అవుతుంది. ఆ ఆత్మలో నుంచి ఆ మనస్సు అనేది విడిపోకుండా కలిసిపోయింది అందులో. అలాగా ఆత్మ మనస్సు అన్న వాటి ఆ రకమైన ఆ అట్రాక్షన్, ఆ కాంటాక్ట్ అయి ఉన్న ఆ క్లోజ్నెస్ స్థితిలోనే స్మరణ కలుగుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నారు, మర్నాడు పొద్దున ఎక్కడికైనా వెళ్ళవలసి ఉందనుకోండి, అది మనసులో మొలకెత్తి మర్నాడు పొద్దున వెనుకటి రోజు అనుకున్న విషయం జ్ఞాపకం వచ్చిన మీదట ఆ వైపు సాగుతుంది. అంతే కదా, మనం రాత్రి ఒకటి అనుకొని పడుకుంటాం అనుకోండి, రేపు ఇక్కడికి వెళ్ళాలి అని ఉంది మనకి అనుకొని పడుకున్నాం. నెక్స్ట్ డే లేచిన తర్వాత అక్కడికి వెళ్ళాలి అనే దాని మీద ధ్యాస లాగుతూ ఉంటుంది, అది గుర్తు చేస్తూ ఉంటుంది మనస్సు. అలాగే మన గత జన్మ సంస్కారాలు కూడా, మనం గతంలో ఎలా ఉన్నామో అది మనకు సంస్కారాల రూపంలో, గత జన్మ వాసనల రూపంలో లాగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ విధంగానే పూర్వజన్మ స్మృతి కూడా కలుగుతుంది. ఈ జన్మలో ఆత్మకు మనస్సుకు కలయిక లేదా సన్నికర్ష ఏర్పడ్డప్పుడు పూర్వజన్మ విషయాలన్నీ మనస్సులో తలెత్తుతాయి. అది మనకు గత జన్మలోని వాసనలు ఎప్పుడు బయటకు వస్తాయంటే, ఈ జన్మలో ఆత్మకు మనస్సుకు ఆ కలయిక, కాంటాక్ట్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు తెలియకుండానే ఆ గత జన్మ వాసనలు ఇప్పుడు మనం చేసే పని మీద ప్రభావం చూపిస్తాయి. మనకు ఆ గత జన్మలో దుష్ట సంస్కారాలే ఉంటే మనం ఇప్పుడు అన్ని తప్పులు చేసే విధంగానే ప్రోద్బలం అనేది కలుగుతుంటుంది. అదే మంచి పనులు చేసుంటే ఇప్పుడు కూడా మంచి వైపుగానే మనల్ని గైడ్ చేస్తుంది. ఆత్మగుణం, మనస్సు, అందువల్ల రెండు ఒక్కటే. మనస్సు స్థిరమై ఆత్మలోకి దిగి వచ్చినప్పుడు క్రియాపరావస్థ ఏర్పడుతుంది. అది ఆ మనస్సు అనేది, మనస్సు ఎప్పుడూ దీని మీదకి దాని మీదకి కోతిలాగా ఎంతకుండా స్థిరమైపోయి ఆత్మలోకి లయమైనప్పుడు క్రియాపరావస్థ ఏర్పడుతుంది. అప్పుడు ఆత్మ మనస్సు ఒకేసారి ఉత్పన్నమవుతాయి. ఎందుకంటే ఇప్పుడు రెండు లేవు, ఒక్కటే ఉంది కదా. ఆత్మ మనస్సు కలిసిపోయాయి, రెండు లేవు, ఏకమైపోయింది. పాలు పెరుగు ఒక్కటయ్యే స్థితిని తెలుసుకునేవాడు ఎవ్వడూ లేడు. శరీరం, మనస్సు, ఆత్మల కలయికే జీవనం. ఆత్మ మనస్సు కలవటం వల్ల కర్మాశ్రితమై ఉండి జీవితంలో అనుభవం కలుగుతోంది. ఆ ఆత్మలో ఉండే మెమరీస్ మనస్సు తీసుకొని ఆ మనస్సు ప్రేరేపించటం వల్లే మనం ఇప్పుడు మళ్ళీ క్రియ అనేది చేస్తాం. ఆ క్రియని చేస్తూ ఆ క్రియ ద్వారా పరావస్థని పొందటానికి సమర్థవంతులం అవుతాం. మనస్సే బాహ్య జ్ఞాన సంస్కారం కలిగిస్తుంది. అంటే బయటి వస్తువుల, విషయాల అనుభవాల్ని ఇంద్రియాల ద్వారా కలిగిస్తుంది. మనకి మనస్సు ఎలా ఇస్తుంది అనుభవం అనేది? మన శరీరంతో. మన శరీరము దేని ద్వారా గ్రహిస్తుంది అంటే ఇంద్రియాల ద్వారా. ఆ ఇంద్రియాల ద్వారానే వస్తువుల, విషయాల అనుభవం అనేది మనకి కలుగుతుంది. కానీ ఇందులో ఆత్మ సంయోగం ఉత్పత్తి కాదు. ఎందుకంటే ఆత్మ నిర్లిప్తంగా ఉంటుంది, నిర్లిప్తమైనది. ఆత్మ నిర్లిప్తత వల్ల ఈ చూడడం, వినటము ఇవన్నీ శరీరం ద్వారా మనస్సు చేస్తోంది. ఈ సమస్త శరీర మనస్సుల బహిర్జ్ఞానం సంస్కారం ద్వారా కలుగుతుంది. శరీరం భోగాయతనం అంటే అనుభవానికి నిలయం కావటం వల్ల సుఖదుఖానుభూతులన్నీ మనస్సు, శరీరాల ద్వారానే కలుగుతాయి. స్మరించినంత మాత్రానే ప్రతిసారి మనస్సులో కనిపిస్తుంది అన్నది లేదు. కనిపించేది కూడా కేవలం మనస్సు ద్వారా కనిపించదు. ఆత్మలో మనస్సు కలవడం ద్వారా మాత్రమే కనిపిస్తుంది. అందువల్ల బ్రహ్మని తెలుసుకోవడం మనస్సు చేసే పని కాదు,
ఆ ఆవరణ అంటే ఆ స్క్రీన్ అనేది, ఆ తెర అనేది అడ్డు తొలగిపోతేనే తెలుసుకోవడం సంభవం. అంటే ఆ మనస్సు అనేది తొలగిపోవాలి, ఆ మనస్సు అనే తెర అడ్డు తొలగిపోవాలి. మనస్సు ఆత్మలో కలవడమే స్మృతికి హేతువు. అది పూర్వ సంస్కారానికి వశమై ఉంటుంది. అప్పుడే ఆ మనస్సు ఆత్మలోకి ప్రవేశించిన మీదట అన్ని ప్రయత్నాల ద్వారా దానికి స్మరణీయ వస్తువు మెల్లమెల్లగా జ్ఞాపకం వస్తుంది. మనస్సు ఆత్మలోకి వెళ్ళిన తరువాత ఎన్నో ప్రయత్నాలు జరుగుతాయి దానికి. అప్పుడు మనకు అసలైనది గుర్తొస్తుంది. ఓ, నేను ఇది సాధించాలి, ఇది చెయ్యాలి అనేది మనకు గత జన్మది మనకు తెలియకుండానే ఆ జ్ఞాపకం అనేది వస్తుంది. ఇప్పుడు పాలు జ్ఞాపకం రావటంతోనే పాల రూపం, గుణం, రుచి అన్నీ తొందరగా ఒకేసారి జ్ఞాపకం రావు. అన్ని వస్తువుల చిహ్నాలు ఒకేసారి కనిపించే పక్షంలో స్మరణ కూడా ఒకేసారి కలుగుతుంది. ఆత్మ మనస్సు కలిసినా కూడా అన్నీ ఒకేసారి మనకు గత జన్మల అన్నీ అప్పుడు ఏమేమి నేర్చుకున్నాం, ఎంత దాకా నేర్చుకున్నాం అనేది ఒకేసారి మనకు గుర్తు రాదు. ఆత్మకర్మ చేస్తూ చేస్తూ ఉంటే, అధికంగా చేస్తూ ఉంటే అన్నీ సంపూర్ణంగా కనిపిస్తాయి. అప్పుడు సమిష్టిగా ఉత్పత్తి, వ్యష్టిగా ఉత్పత్తి అంటే అన్నీ కలిపి లేదా సపరేట్గా ఉత్పత్తి అనేది ఇంకా ఏది ఉండదు. ఆత్మ ప్రవృత్తి నివృత్తులు సమిష్టిగా ఒకే సమయంలో ఉత్పత్తి, అనుత్పత్తులు ఏవీ ఉండవు. ఎందువల్లనంటే బ్రహ్మ సర్వవ్యాపి కాబట్టి. బ్రహ్మ తాలూకు ఒక్క అణువులో పంచతత్వాలు ఉన్నాయి. బ్రహ్మకు దూరంగా ఉండటాన్ని దుఃఖం అంటారు. పొందాలన్న కోరిక లేని చోట సుఖదుఖాలు ఉండవు. ఎందుకంటే సుఖదుఖాలు మనోవ్యాపారాలు. ఆత్మ సర్వవ్యాపి, అనంత జీవరూపంలో ఉంది. ఈ రూపంలోనే జీవస్వరూపుడైన శివుడు అంటే ఆత్మ సమస్త విశ్వంలోనూ వ్యాపించి ఉన్నాడు. ఇందుకే ఆయన్ని విశ్వేశ్వరుడంటారు. చేతన సమస్త పదార్థాలు శూన్య రూపంలో ఉండే బ్రహ్మే సమస్త పదార్థాల నిర్మాణము పంచతత్వాలతో కలిగింది. సమస్త తత్వాల్లోనూ జీవం ఉంది. కనిపించే నిర్జీవ పదార్థాల్లోని జీవం కేవలం యోగులకే తెలుస్తుంది. ఇందువల్లే యుక్తతమ అవస్థ ప్రాప్తించిన ఆ యోగులు అంటే కర్మశేషం ఏమీ లేని యోగులు ధ్యానం చెయ్యరు. ఎందుకంటే వారి ధ్యానము, ధ్యాత, ధ్యేయము అన్నీ ఒక్కటైపోయాయి. వారు అంతటా బ్రహ్మను దర్శిస్తారు. వారికి ఏ విషయము ఇంద్రియ గోచరం కాకపోయినప్పటికీ కూడా జ్ఞానం ద్వారా తెలుసుకోవడం కష్టమైన పని ఏమీ కాదు. అంటే వాళ్ళు కర్మశేషం అంటే ఇంకా కర్మ ఏమీ లేని యోగులు ధ్యానం చెయ్యరు. వాళ్ళెప్పుడు ఆ స్థితిలో ఉంటారు. ధ్యానం చేసేవాడు, ధ్యానం వల్ల ఏదైతే జరుగుతుందో అన్నీ ఒక్కటైపోయిన స్థితి త్రిపుటి అంటారు. అన్నీ ఒక్కటైపోయిన స్థితిలో అంతటా బ్రహ్మనే చూస్తారు. సాయిబాబా, రమణ మహర్షి వాళ్ళలాగా అంతటా బ్రహ్మను చూస్తారు. మనకైతే ఒక వస్తువు మన కళ్ళ ద్వారా చూస్తేనే కనబడుతుంది. ఇప్పుడు బాబాకి ఎక్కడో జరిగేది కూడా ఆయనకి కనిపిస్తుంది. ఆయన చూడట్లేదు అక్కడికి వెళ్ళి. ఇప్పుడు ఆయన మసీదులో ఉంటారు, సడన్గా మంటల్లో చేయి పెడతారు. అయ్యో ఎందుకు బాబా అలా పెట్టారు అంటే అక్కడ ఎక్కడో వేరే ఊర్లో ఒక కమ్మరి స్త్రీ తను భర్త పిలిచాడని సడన్గా లేస్తుంది. బిడ్డ ఒళ్ళో ఉన్నాడని చూసుకోదు. ఆ ఒళ్ళో ఉన్న బిడ్డ కలిమిలో పడిపోతాడు. ఆ బిడ్డను తీయటానికే నేను మంటల్లో చేయి పెట్టాను, నా చేయి కాలితే కాలింది, ఆ బిడ్డ క్షేమంగా ఉంది అనేసి అంటారు. అంటే బాబాకి ఎలా కనపడింది అది? ఆయన ఇక్కడ మసీదులో ఎక్కడో ఉంటే షిరిడీలో ఆయనకి ఎక్కడో జరిగింది ఎలా కనపడింది అంటే వాళ్ళకి ప్రతి విషయము ఇంద్రియగోచరం అవ్వక్కర్లేదు. జ్ఞానం ద్వారానే వాళ్ళకు తెలుస్తుంది. అన్నింటా బ్రహ్మమే, మొత్తం అంతటా వ్యాపించి ఉంటారు. ఇప్పుడు పరమాత్ముడు ఎలాగా విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు, అందుకే విశ్వేశ్వరుడు అన్నారు. ఆయనకి దిక్కులన్నీ ఆయన వస్త్రాలు, అందుకే దిగంబరుడు అంటారు భగవంతుణ్ణి. అలాగా అంతటా వ్యాపించి ఉన్నప్పుడు అన్నీ కనపడుతూ ఉంటాయి వాళ్ళకి. అంతటా ఉన్నాయి వాళ్ళ కళ్ళు.
అంతటా చెవులు ఉన్నాయి. అలాగా ఈ జ్ఞానం ద్వారా తెలుసుకోవడం ఏమీ కష్టం కాదు. ఆ యోగులకి వాళ్ళు సపరేట్గా మనలాగా కూర్చొని ధ్యానం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ స్థితిని ముందే వాళ్ళు సాధించేశారు. అది చెప్తూ ఉన్నారు. ఇక్కడ నేను వివరించినదంతా నా బుద్ధికి తోచినది, నాకు అర్థమైనది మాత్రమే నేను వివరించాను. ఇందులో ఎంతో డీపర్ మీనింగ్ ఉండొచ్చు. ఒకవేళ మీకు ఏదైనా తప్పు అనిపిస్తే క్షమించండి. ఇంకా ఈ క్రియ గురించి, దీని సార్థకత గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.